ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సాహితీ మంజీరా డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్లో ఉన్నటువంటి వచన విభాగానికి సంబంధించినటువంటి మొదటి పాఠము జమ్మికథ. ముందుగా ఈ పాఠం రాసినటువంటి రచయిత్రి గురించి మనం తెలుసుకుంటాము. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి బిజినేపల్లి అనే గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాత అపహరణ పర్యాలోచనము, ఎర్ర ప్రగడ, కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధన పటిమగల వ్యాసాలెన్నో వీరు రాశారు. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజా ఆదరణ పొందింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపటానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నారు. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవటానికి ఆనవాళ్ళు ఈ జమ్మి కథలో ఉన్నటువంటి విశేషాలు. విద్యార్థులారా, ఇక మనం కథలోనికి వెళ్దాం. చూడండి, తెలంగాణ సాహిత్యంలో గ్రామీణ జీవన విధానం, పండుగలు, సంప్రదాయాలు, మానవ సంబంధాలు ముఖ్యంగా ప్రతిఫలించినటువంటి కథల్లో పాకాల యశోదారెడ్డి రచించినటువంటి జమ్మి కథ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ కథలో రచయిత్రి తెలంగాణ ప్రజల ఆచారాలు, పండుగల పట్ల ప్రేమ, గ్రామీణ సంస్కృతిలోని సామూహిక భావనలను సజీవంగా చిత్రీకరించారు. దసరా, బతుకమ్మ వంటి పండుగలను కేవలం ఆచారాలుగా కాకుండా జీవన తత్వాలుగా చూపటం ఈ కథకున్నటువంటి విశిష్టతను తెలియజేస్తుంది. ఇక కథ యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే, కథ తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. ప్రధానంగా దసరా పండుగ సమయంలో గ్రామస్తులు జమ్మి చెట్టు కింద కలిసి మాట్లాడుకునే సన్నివేశం కథకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అమెరికాలో నివసిస్తున్నటువంటి ముక్తకు ఆమె చెల్లెలు తెలంగాణ పల్లె జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే ఉత్తరం రాయటం ద్వారా కథ ముందుకు సాగుతుంది. ఆ ఉత్తరంలో గ్రామీణ సంస్కృతి, పండగల విశిష్టత, ప్రజల మాటల మాధుర్యం ప్రతిఫలిస్తాయి. ఇక ఈ కథలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలు మనం చూసినట్లయితే ముక్త, రఘు, ముక్త చెల్లెలు. వారి గురించి మనం సంక్షిప్తంగా చూస్తే, ముక్త విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తన స్వగ్రామం పట్ల ప్రేమను మరిచిపోలేని తెలంగాణ స్త్రీగా చెప్పవచ్చు. ఇక రఘు తెలంగాణ భాష, సంస్కృతి పట్ల ఆసక్తి కనబరుస్తాడు. అతను భార్య చెల్లెలు రాసినటువంటి ఉత్తరాన్ని ఎంతో ఆసక్తిగా వింటాడు. ఇక ముక్త చెల్లెలు గ్రామ జీవన సౌందర్యాన్ని, పండుగల యొక్క ప్రాముఖ్యతను అత్యద్భుతంగా వర్ణిస్తుంది. ఆమె రాసిన ఉత్తరమే ఈ కథకు ఎంతో జీవం. ఇక జమ్మి చెట్టు ప్రతీకాత్మకత యొక్క ఆవశ్యకత చూస్తాము. చూడండి, జమ్మి చెట్టు ఈ కథలో కేవలం ఒక వృక్షం కాదు, అది ఏకత్వము, సమానత్వము, సంప్రదాయాలకు చిహ్నం. దసరా పండుగలో పెద్దలకు జమ్మి ఆకులు పెట్టి ఆశీర్వాదం తీసుకోవటం సంప్రదాయం. ఈ ఆచారాన్ని రచయిత్రి గ్రామీణ సమాజంలో ఉన్న ఆప్యాయత, గౌరవ భావనల ప్రతీకగా చూపించారు. ఇక గ్రామీణ సమాజ ప్రతిబింబంగా మనం చూసినట్లయితే, జమ్మి చెట్టు కింద కలిసి మాట్లాడే పెద్దలు, యువకులు, పిల్లల యొక్క సంభాషణల ద్వారా రచయిత్రి తెలంగాణ పల్లె జీవన గాఢతను అత్యద్భుతంగా చిత్రీకరించారు. వారి మాటల్లో మాండలిక మాధుర్యం, ప్రజాస్వామ్య చింతన, సామాజిక అసమానతలపై చర్చ అన్నీ మిళితమై ఒక సామూహిక చైతన్యాన్ని సృష్టిస్తాయి. పాత్రల ద్వారా వ్యక్తమైనటువంటి సామాజిక దృక్పథాన్ని మనం అవగాహన చేసుకుంటే, మరి దీంట్లో కర్ణం పంతులు, వెంకట్రావు సమాజంలో అసమానత సహజమని చెబుతారు. కానీ నాయకుడికి ఉన్న బాధ్యతను వాళ్ళు గుర్తు చేస్తారు. మరో పాత్ర బాపనయ్య. మరి వీరి మాటలు మనం పరిశీలిస్తే, మాటల విలువను, ధ్వని శక్తిని వివరించే జ్ఞానాన్ని వారు ప్రతిబింబిస్తాడు. ఇక రామయ్య
పాత్ర మనం చూసినట్లయితే విద్య అవసరాన్ని చర్చిస్తూ అభివృద్ధి దశగా ముందుకు సాగాలని పిలుపునిస్తాడు. ఇక నాగన్న రాజకీయ అవినీతి, విశ్వాసహీనతను ఎద్దేవా చేస్తాడు. ఈ అన్ని పాత్రల సంభాషణలు గ్రామ ప్రజల ఆలోచనలను, వారి సమాజ దృక్పథాన్ని తెలియజేస్తాయి. ఇక ఈ కథలో ఉన్నటువంటి భాషా మాధుర్యాన్ని మనం చూసినట్లయితే జమ్మి కథలో తెలంగాణ మాండలికం ప్రధాన ఆకర్షణ. ఆ భాషలోని చమత్కారాలు, పదప్రయోగాలు, సామెతలు పట్ల సంస్కృతిని ఎంతో చక్కగా మోస్తాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, పుట్టి నేర్చిందా పుట్టక నేర్చిందా అనే రఘు మాటలో గ్రామీణ తెలివితేటలు, ఆత్మీయత ప్రతిఫలిస్తాయి. ఇక సాంస్కృతిక విశ్లేషణ మనం చూసినట్లయితే రచయిత్రి తెలంగాణ సాంప్రదాయ పండుగలను జీవన విలువలతో అనుసంధానం చేసి చక్కగా చెప్పారు. బతుకమ్మ పండగ స్త్రీ శక్తికి ప్రతీకగా ఉంటే, దసరా పండుగ విజయానికి, కొత్త ఆరంభాలకు సంకేతకంగా ఉంటుంది. జమ్మి చెట్టు పూజ ఐక్యత, గౌరవానికి చిహ్నంగా మరి రచయిత్రి చెప్పడం జరుగుతుంది. ఈ పండగల ద్వారా రచయిత్రి గ్రామీణ సమాజంలో ఉన్న ఆత్మీయతను, సామూహిక ఆనందాన్ని ఎంతో చక్కగా ప్రదర్శించారు. సమాజంపై వ్యంగ్యం. నాగన్న, రామయ్య, యాదయ్య వంటి పాత్రలు సంభాషణ ద్వారా రచయిత్రి ఆధునిక రాజకీయ వ్యవస్థలపై, ప్రజల నమ్మకపు లోట్లపై మరి ఎంతో చక్కటి వ్యంగ్యమైనటువంటి అంశాలను వ్యాఖ్యానిస్తారు. ఈ వ్యంగ్య గ్రామీణ హాస్యంతో మిళితమై పాఠకుడికి ఆలోచన కలిగిస్తుంది. కథ మొత్తం కూడా ఒక ప్రసంగంలో సాగుతుంది. ఒక గ్రామ సభ, పండుగ వేదిక, ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం. ప్రతి పాత్ర మాట్లాడే ప్రతిసారి కొత్త దృష్టికోణం వస్తుంది. ఇది రచయిత్రి నైపుణ్యానికి ఒక చక్కటి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక మనం ముగింపులోనికి ప్రవేశిద్దాం. చూడండి, ఇక కథ చివరిలో పిల్లలు, పెద్దలు దగ్గర జమ్మి ఆకు పెట్టి ఆశీర్వాదం పొందటం, సమవయస్కుల దగ్గర అలై బలై తీసుకోవటం, ఏకత, ప్రేమ, గౌరవం అనే విలువలను ఈ కథ ప్రతిబింబిస్తుంది. ఇక ముక్త భర్త రఘు ఆ ఉత్తరంలోని మాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మేగడ పెరుగు తిన్నట్టుంది అని చెప్పడం ద్వారా తెలంగాణ భాషా సౌందర్యానికి, సంస్కృతికి గౌరవం చూపుతాడు. ఇక ఈ జమ్మి కథ తెలంగాణ పల్లె సంస్కృతిని, పండగల విశిష్టతను, ప్రజల జీవన తత్వాన్ని అత్యద్భుతంగా మిళితం చేసినటువంటి ఒక సాంస్కృతిక మణిగా మనం చెప్పవచ్చు. పాకాల యశోదారెడ్డి గారి కలం తెలంగాణ జీవన గీతాన్ని పాడినట్లుగా ఈ కథ మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇక అంతిమంగా ఈ కథ వల్ల మనకు తెలుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మన మూలాలు, మన సంస్కృతి, మన పండుగలు, ఇవే మన అసలైనటువంటి బంగారం, అదే జమ్మి అని రచయిత్రి కథ ముగిస్తుంది. ప్రియమైన విద్యార్థులారా, మరి తెలంగాణ యొక్క భాషా సౌందర్యాన్ని ఎంతో చక్కగా వర్ణించినటువంటి అత్యద్భుతమైనటువంటి కథ ఈ జమ్మి కథ. ధన్యవాదాలు.